ప్రియ స్నేహితులారా, సమాజంలోని మనుషులు రకరకాల వాటి కొరకు పరుగులు తీస్తున్నారు. ఆనాడు అపోస్తుడైన పౌలు గారు తన చివరి దశలో మాట్లాడుతూ నా పరుగు కడముట్టించితిని అంటున్నారు. అంటే క్రైస్తవులుగా మన పరుగు పరలోకానికే కావాలి అనే ఆలోచనతో మైండ్ రన్ టు హెవెన్ అనే నినాదమే మా ఈ ఛానల్ ఉద్దేశం. గాడ్ బ్లెస్ యూ. ఈ విధంగా మీ సన్నిధిలో కనబడ్డారు. మీరు మాకు అనుగ్రహించిన అద్భుతమైన అవకాశం బట్టి, గొప్పదైన కృపను బట్టి మరింతగా కృతజ్ఞత చేసిన తండ్రి మీ నామం మేము కదంగా రోజుకి మరింత ఖచ్చితమైన, మరింత శ్రేష్టమైన మీ ఆలోచనతో నింపబడాలని ఆశపడుతుంటాను. ఆయన మీ పరిశుద్ధాత్మ సేవ మాకు అందించుకొని మీ కృపలు భద్రపరిచి ముందుకు అడుగులు పెట్టుకుంటున్నాం ప్రభావ. మీ నామం మేము కదంగా అలాగనే ప్రభావ రోజుకు మరిన్ని శ్రేష్ట సంగతులు నేర్చుకుంటున్నాయినా మీ కృపలు వరదలడానికి మీ పరిశుద్ధాత్మ సేవ మాకు అందించమని, మీరే మాతో మాట్లాడమని, సమయోచితుల జ్ఞానత్వం నింపి నడిపించుకుని వేడుకుంటూ ప్రాధాన్యపడుతూ త్వరలో రానాయన ప్రభువు రక్షకుడునైనా క్రీస్తేశ్వర శాస్త్రమైన పవిత్రమైన నామలో ఈ ప్రార్థన మనవులు అడుగుకొని పరలోకి తండ్రి ఆమె. ప్రియమైన వాళ్ళారా, ఈ విధంగా మరొకసారి కలవడానికి దేవుడానికి గురించిన అద్భుతమైన అవకాశం బట్టి దేవుని నామం మేము కలుగును గాక ఆమె. ముఖ్యంగా ఈ రోజు నుంచి మీరు ఒక 5 భాగాలుగా యేసుక్రీస్తు వారు మనకు ఏర్పాటు చేసిన 5 మార్గాల గురించి చాలా శ్రేష్టమైన సంగతులు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా పరలోకపు తండ్రి చేత అంగీకరింపబడుటకు యేసుక్రీస్తు వారు అనుసరించిన 5 మార్గాలు ఏంటి? ఆయనే మనకు మార్గంగా మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతున్నాడు. ఆయన నేనే మార్గము అంటున్నాడు. ఆయన మరి నేనే మార్గం అంటున్న ఆయన ఎలాంటి మార్గాలను అనుసరించి ఆయన పరలోకానికి చేరుకున్నాడు అనేది మనం ఈ రోజు నుంచి ఒక్కొక్కటిగా ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా లోకంలో ఎవరైనా సరే సాధించిన వారే దాన్ని ఎలా సాధించగలరో చెప్పగలుగుతారు. పరలోకంలో నుండి ఆయన వచ్చాడు కనుకే ఇదిగో మరలా పరలోకం మనం ఎలా వెళ్ళాలో ఆయన మనకు తెలియజేస్తున్నారు. అలా తెలియజేసే విధానంలో మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధమైన ఆలోచన విధానాన్ని కలిగి ఉండాలి, ఎలా అయితే మనం దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతాం, ఆయన్ని సంతోషపెట్టి ఆయన చేత అంగీకరింపబడి పరలోకాన్ని చేరుకోవాలంటే ఎలాంటి ఆలోచన విధానం కలిగి ఉండాలి, ఎలాంటి మార్గాలను మనం అనుసరించాలనే దాని గురించి యేసుక్రీస్తు వారు మనకి ఎన్నో శ్రేష్ఠమైన సంగతులు నేర్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదవగలిగితే యేసుక్రీస్తు వారి గురించిన రాయబడిన మాట ఏంటిదంటే అపోస్తలుడైన పేతురు గారు మాట్లాడుతున్నారు. 2వ అధ్యాయము అపోస్తలుడైన పేతురు గారు తన పత్రికలో రాస్తూ మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం ఆయన ఏమంటున్నారంటే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయాను అంటున్నాడు. తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచి వెళ్ళిపోయాడట. సో మరి ఈ విషయాన్ని ఎంతమంది గమనించారు? క్రైస్తవులకు ఎవరైతున్నారో వాళ్ళందరూ యేసుక్రీస్తు అడుగుజాడల యందు నడవడానికే వచ్చారా, లేదంటే ఏమైనా ఆశించి క్రైస్తవులకు వచ్చారంటే ఈ రోజున చాలామంది గురించి మాట్లాడవచ్చు. ఏమనంటే పెళ్లి బాప్తిస్మని, చిలకరింపు బాప్తిస్మని, ఇంకేవో రకరకాల ఆచారాలతో నిండిపోయి వాళ్ళ ఆలోచన విధానం ఎలా మారిపోయిందంటే వాళ్ళు వచ్చింది ఎందుకయ్యా అంటే ఇదిగో ఏవో దొరుకుతాయని, ఏవో కలిసి వస్తాయని క్రైస్తవులకు వచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు అడుగుజాడల్ని అనుసరించి నడవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారంటే వాళ్ళకి అసలు యేసుక్రీస్తు అవసరం లేదు. వాళ్ళకి ఏదో కావాలని వచ్చారు. వాటి కోసం యేసుక్రీస్తు కావాలి తప్ప యేసుక్రీస్తు అడుగుజాడలు ఎంత నడుచుకోవాలి ఈ ఆలోచన దాన్ని వారు ఎప్పుడో పక్కన పెట్టేశారు. ఇప్పుడు పేతురు గారు ఏమంటున్నారంటే తన అడుగుజాడలు ఎంత నడుచుకున్నట్లు ఆయన మీకు మాదిరి నుంచి పోయినట్టున్నాడు. పౌలు గారు కూడా మాట్లాడుతూ ఏమంటున్నారు? నేను ఆయన పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నట్టున్నారైనా. మరి ఎంతమంది క్రీస్తును పోలి నడుచుకునే విధంగా తమ అడుగుల్ని ముందుకు వేస్తున్నారనేది పరిశీలన చేయాలి. ఇక రెండవదిగా ఆయన మాట్లాడుతూ ఏమంటున్నారంటే తన జీవితకాలం అంతట్లో ఏ విధమైన అడుగులు వేసుకుంటూ వచ్చారైనా, ఎలాంటి విధానాలను అనుసరించుకుంటూ వచ్చారైనా ఒకసారి పరిశీలన చేయగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో యేసుక్రీస్తు వారు తన జీవితకాలంలో ఎలాంటి మార్గాలను అనుసరించారనేది ఒకసారి ఆలోచించగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం
యేసుక్రీస్తు వారు శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ అంటున్నాడు. ఏమంట? మహారోదనముతోనూ అంటున్నాడు. ఆ మహారోదనంతో చివరికి వచ్చి ఒకసారి చూడగలిగితే ఇవన్నీ కలిగి ఉన్నందున ఆయన తండ్రి చేత అంగీకరింపబడ్డాడట. మరి ఈ రోజున మహారోదన అనేది ఈ రోజున క్రైస్తవులకు కనబడుతుందంటే ఒకసారి అసలు మహారోదన అంటే ఏంటి అని ఒకసారి పరిచయం చేయగలిగితే మనం కూడా ఈ లోకంలో చాలా రకాల బంధుత్వాలు కలిగి ఉన్నాం. రకరకాల బంధుత్వాలు, చెల్లి, అమ్మ, అక్క, తమ్ముడు, అన్నయ్య, ఇలా రకరకాల బంధుత్వాలతో మనం కలిగి ఉన్నాం. వాళ్ళలో ఎవరైనా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, అనగా వారు చనిపోయినప్పుడు మనం చాలా రోధిస్తాం, చాలా కన్నీళ్ళు పెట్టుకుంటాం, చాలా రోధిస్తాం. వాళ్ళ గురించి రోజులు ఏడుస్తూ ఉంటాం. ఇదే మనం మహారోదన వారి పట్ల జరిగిస్తూ ఉంటాం. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా మరి అలా రోధించిన వారు ఎవరైనా ఉన్నారా అనేది ఒకసారి పరిశీలన చేయగలిగితే మొట్టమొదటిగా మత్తయి సువార్త 2వ అధ్యాయము 17వ వచనంలో అనుకుంటా, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్. అక్కడ సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత యూదుల రాజు పుట్టాడు అనే ఒక ఆలోచన అక్కడ తెలియజేయడాన్ని బట్టి అక్కడున్న హేరోదు రాజు ఎవరైతే ఉన్నారో అతను అక్కడున్న 2 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వధించేయాలని ఒక ఆజ్ఞను జారీ చేయడం జరిగింది. ఆ ఆజ్ఞ ప్రకారంగా అక్కడున్న బెత్లెహేము పరిసర ప్రాంతాలు ఎవరెవరైతే ఉన్నారో 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ వధించేయడం జరుగుతుంది. దానికి ముందుగానే ఇర్మియా గారు ఒక ప్రవచనాన్ని ఆయన రాయడం జరిగింది. ఆ ప్రవచనం మరొకసారి జ్ఞాపకం చేస్తూ అక్కడ జరిగిన సందర్భాన్ని ఓటంకిస్తూ మాట్లాడుతున్నారు ఆయన. మత్తయి సువార్త 2వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదవగలిగితే, అందువలన ఆ ప్రవచనం ఏంటంటే, రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపును మహారోదన ధ్వనియు కలిగిన. ఏంటంట? మహారోదన ధ్వనియు కలిగిన అంటున్నట్టు. మరి ఈ రోదన ఎందుకు కలిగిందంటే తమ పిల్లలను కోల్పోవడం వల్ల ఈ రోదన కలిగింది, మహారోదన కలిగిందట. చాలా ఏడ్చారట, చాలా అంగలార్చారట. అంటే ఎవరైనా చనిపోయినప్పుడు మహారోదన ధ్వని జరుగుతుందనే విషయం మనకు క్లియర్ కట్గా బైబిల్లోంచి కూడా అర్థమవుతుంది. ఇక రెండో సందర్భం ఏంటంటే ఆదికాండం 50వ అధ్యాయము అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యాకోబు గారు యోసేపు తండ్రి, ఇశ్రాయేలీయులకు తండ్రి. యాకోబుగా పిలువబడిన ఆయన చనిపోవడం జరుగుతుంది. అలా చనిపోయినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే వాళ్ళు ఏ విధంగా అంగలార్చారనే దాని గురించి మాట రాయబడుతుంది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మొదటి రోజు నుంచి యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతని గూర్చి ఏడ్చి అతను ముద్దు పెట్టుకున్నాడు. తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవము సిద్ధపరచవాలని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించాను. కనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచి సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడి వారి దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమైన. అతని గురించి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి అంటాడు. ఎన్ని దినములట? 70 దినములు అంగలార్చారట. అంటే ఒక మనిషి చనిపోతున్నాడంటే మనకు రోదన ధ్వని వినబడుతుంది, అంగలార్పు వినబడుతుంది. అంటే మహారోదన ధ్వని అంటే ఏంటి? ఎవరైనా చనిపోయారా, మన కుటుంబంలో మన బంధువులు ఎవరైనా చనిపోయారా, మనం చేసేదే మహారోదన అనే విషయం మనకు అర్థమవుతుంది. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారి జీవితంలో తనకు కలుగున్న బంధువులు, ముఖ్యంగా వారి అమ్మ కానివ్వండి, తమ్ముళ్ళు కానివ్వండి, చెల్లెలు కానివ్వండి, వారి తండ్రి కానివ్వండి, ఎవరైనా రోజుకొకరు చనిపోతుంటే ఆయన మహారోదన జరిగిస్తున్నారా? మనం అలా అర్థం చేసుకోవాలా? ఈయన జరిగిస్తున్న మహారోదన గురించి ఆయన ఎందుకు మహారోదన జరిగిస్తున్నారు? ఎందుకు ఆయన ప్రతిరోజు ఎందుకు ఏడుస్తున్నాడు ఆయన అని అంటే ఒక విషయం మనకు అర్థం కావాలి. యేసుక్రీస్తు వారు పరలోకపు తండ్రి మనసును బాగా ఎరిగిన వ్యక్తి. పరలోకపు తండ్రి యొక్క మనసును బాగా ఎరిగిన వ్యక్తి. ఆయన మనసు ఏంటో ఒకసారి మనం పరిశీలన చేయగలిగితే యెహెజ్కేలు గ్రంథం, ఆయన మనసు కూడా మనం అర్థం చేసుకోగలిగితే అప్పుడు యేసుక్రీస్తు వారు ఆ మనసును కలిగి ఏ విధంగా ఆయన మహారోదన చేసేటనేది మనకు విషయం అర్థమవుతుంది. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనంలో ఎవరు రాయబడిందంటే, అంటే తండ్రి మనసుని ఆయన తెలిసిన వ్యక్తి. సో ఆ తండ్రి మనసు ఏంటి మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనంలో ఏం రాయబడిందంటే, మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడుము అంటున్నాడు. అంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళ కోసం విలాపం చేయొద్దు, నిట్టూర్పు విడుము అంటున్నాడు. నిశ్శబ్దముగా నిట్టూర్పు విడిచి మౌనంగా ఉండి అంటున్నాడు. అలా మౌనంగా ఉన్న తర్వాత ఆయన ఏమంటున్నారంటే
నీ శిరోభిషం ధరించుకొని పాదరక్షలు తొడుక్కును అంటున్నాడు. అంటే పాదరక్షలు ఎప్పుడు తొడుక్కుంటారు, జోళ్ళు ఎప్పుడు తొడుక్కుంటారు, వెళ్ళిపోయేటప్పుడు. అంటే ఇంకా అక్కడ ఉండొద్దు అంటున్నాడు, ఇంకా అక్కడ ఉండొద్దు. ఎందుకంటే చనిపోయిన గురించి మనం ఏమీ చేయలేము, చనిపోయిన వాడి గురించి మనం వాడికి ఏం బోధించి వాడి పరలోకానికి చేర్చలేము, కాబట్టి వాడి గురించి ఏడ్చి ప్రయోజనం లేదంటున్నాడు. మరి ముఖ్యంగా యేసుక్రీస్తు వారు కూడా తన బ్రతుకున్న కాలంలో ఒక అతను వస్తాడు, వచ్చి ఏమంటాడంటే ప్రభు నేను వెంబడించాలనుకుంటున్నాను అంటాడు. రైట్, వెంబడించిన ఆయన అంటాడు. అయితే నా తండ్రిని పాతిపెట్టి వచ్చేస్తాను అంటాడు. అక్కడ ఆయన మాట్లాడిన మాట ఏంటంటే మృతులు తమ మృతులను పాతి పెట్టుకోనండి మూవ్ అంటున్నాడు. ఏమంట, మృతులు తమ మృతులను పాతి పెట్టుకోనండి మూవ్ అంటున్నాడు. అంటే ఈయన మృతుల కోసం ఏడవడా అంటే ఖచ్చితంగా ఏడవడా అనే విషయం మనకు అర్థమవుతుంది. మరి ఎందుకు ఏడవడంటే తండ్రి మనసు కలిగిన వ్యక్తిన అంటే మృతుల కోసం ఏడవలసిన పనే లేదని ఈయన క్లియర్గా తెలుసు. ఇక మరొకటి ఏంటంటే ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట బలంగా వ్రాయబడింది. ఏంటిది అంటే ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనం, చనిపోయిన వాని గురించి అడవద్దు, వాని గురించి అంగలార్చవద్దు. ఏమంట, చనిపోయిన వాని గురించి అడవద్దు, వాని గురించి అంగలార్చవద్దు అంటున్నాడు. అంటే ఈ విషయాలన్నీ యేసుక్రీస్తు వారికి తెలుసా తెలీదా? తెలుసు. కాబట్టి ఆయన అంటున్నాడు మృతులు తమ మృతులను పాతి పెట్టుకోను నిమ్ము అంటున్నాడు. అంటే మృతుల కోసం ఆడవలసిన పని లేదనైనా వాటి దగ్గర మీ టైం వేస్ట్ చేసుకోకండి అంటున్నాడు. మరి ఎంత తెలిసిన వ్యక్తి మహారోధన ఎందుకు చేశాడు? తన జీవితకాలం అంతా శరీరధారి అయిన దినములలో అంటే భూమి మీద పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు మహారోధన జరిగించాడట. మరి ఈయన ఎందుకు మహారోధన జరిగించుకుంటూ వచ్చాడు? ఎవరి కోసం ఆయన ఏడుస్తూ వచ్చాడు? ఆయన మహారోధన దేనికోసం అనే విషయం మీకు అర్థమైతే మనకు అర్థం కావాలంటే ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసే ప్రయత్నం చేయాలి. ఇన్ని విషయాలు తెలిసిన ఆయన మహారోధన ఎందుకు జరిగిస్తున్నాడు అని అంటే, ఎవరైతే తండ్రి మనసుని బాగా తెలుసుకుంటారో వాళ్ళు మౌనంగా ఉండలేరు, వాళ్ళు కూడా మహారోధన జరిగిస్తారట. మరి ఇప్పుడు ఆ మనసు ఏంటి అనే విషయం మనకు అర్థమైంది. ఆయన మృతుల కోసం ఏడవద్దంటున్నాడు. ఇక రెండవదిగా యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో ఆయన అంటున్నారు. ఏమంటున్నారంటే, నరపుత్రుడా నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తుప్పలలోనూ తిరుగుచున్నావు. ఏంటంట, బ్రహ్మదండి చెట్లలోనూ ముళ్ళ తుప్పలు తిరుగుతున్నావు అంటున్నాడు. అంటే చెట్ల గురించి చెప్తున్నాడు ఆయన కాదు. తర్వాత వచ్చిన ఒకసారి చూడగలిగితే తేళ్ల మధ్య నువ్వు నివసించున్నావు, అయినను ఆ జనులకు భయపడకము అంటున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడంట? ఆనాడున్న జనులు ఇలా తయారయ్యారట, చాలా ప్రమాదకరంగా ఉన్నారట. వాళ్ళ గురించి నువ్వు భయపడకు, వారి మాటలకు భయపడకము, వారు తిరుగుబాటు చేయవారు వారికి భయపడకము అని అంటున్నాడు. అంటే మనకు విషయం అర్థం కావాలి. ఇలాంటి ప్రజల మధ్య ప్రవక్తలు కొనసాగుతూ వచ్చారు. వాళ్ళకు కూడా ఒకటే తెలియజేస్తున్నాడు, అలాంటి వారికి కూడా నీ సువార్తను చెప్పు అంటున్నాడు. తండ్రి బాధను తెలియజేయి, ఆయన మహారోధన తెలియజేయని ఆనాడు ప్రవక్తలకు కూడా తెలియజేస్తున్నాడు. ఇక అదే అధ్యాయంలో 2వ అధ్యాయము 10వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినది ఉండెను. మహావిలాపమును మనోదుఃఖమును రోదనమునని అందులో వ్రాయబడి ఉండెను. అందులో ఏం వ్రాయబడిందంట? మహావిలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడిందంట. అంటే మనకు విషయం అర్థం కావాలి. పరలోకములో అనగా ఆనందకరమైన పరలోకంలో ఉన్న తండ్రి హృదయంలో ఏముంది అంటే మనోదుఃఖం ఉందంట, మహావిలాపం ఉందంట. మరి ఈ విషయాన్ని బాగా ఎరిగిన వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. అంటే ఆయన ఆవేదన బాగా ఎరిగిన వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఇలాంటి ఆవేదన అంతా ఎరిగిన ఆయన సంతోషంగా ఉండగలడా? మౌనంగా ఉండగలడా? మహారోధన జరిగిస్తున్నాడంట. ప్రతిరోజు కూడా మహారోధన జరిగిస్తున్నాడంట. ఈయన మనసును తెలిసిన ఎవ్వరు కూడా మౌనంగా ఉండలేరు. ముఖ్యంగా పరలోకపు తండ్రి మనసు మనకు అర్థమైతే మనం కూడా మౌనంగా ఉండలేమండి, అస్సలు ఉండలేము. ప్రతిరోజు రోదన జరిగిస్తాం. సరే సార్, ముఖ్యంగా మనం జరిగించాల్సిన మహారోదన వేటి కోసం కావాలి, దేనికోసం కావాలంటే బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది. ఆ విషయంలో కూడా మనం పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ఏంటిదంటే ఒక ఫోటో అంటిస్తారు, కింద వయసు రాస్తారు, పలానా డ్రెస్సు పలానా కలరు ఇదంతా రాసుకుంటూ వస్తారు. ఎందుకు ఇదంతా రాస్తారంటే ఎవరో తప్పిపోయారని, వీరెవరైనా మీకు ఏమైనా కనబడితే మాకు తెలియజేయగలరని తగిన పారితోషికం ఇస్తామని చెప్పేసి కింద రాస్తూ వస్తారు. అంటే తప్పిపోయిన వాళ్ళు ఎక్కడ తప్పిపోయారు? భూమి మీద తప్పిపోరు, వేరే గ్రహాలు ఎక్కడ లేరు. అంటే మనకు విషయార్థం కావాలి. భూమి మీద తప్పిపోయిన వాళ్ళే మనకు దొరకట్లేదు. మరి ఒక్కసారి ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఏ లోకంకి వెళ్ళిపోతున్నారు మనకేం తెలుసా?
ఈరోజున చాలామంది సైకాలజీ ఎలా ఉందంటే పరలోకం పిలుపు అని రాస్తున్నారు. అంటే చనిపోయిన ప్రతి ఒక్కరు పరలోకానికి వెళ్ళిపోయారని వీళ్ళు నిర్ణయం చేస్తున్నారు. అంటే పరలోకానికి వెళ్ళారా పాతాళంకి వెళ్ళారా నిర్ణయించాల్సింది ఎవరు? దేవుడు కదా. మరి వీళ్ళే పరలోక పిలుపుని ఎట్టేస్తున్నారు. ఈ భూమి మీద తప్పుకోని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు మనకు అర్థం కాకపోతే, మరి భూమినే విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారనేది ఎవరు చెప్పాలి? దేవుడు కాదు. కాబట్టి ఇలాంటి వ్యర్థమైన వివేకం లేని ఆలోచన విధానాన్ని మానుకోవాలని అందరికీ పరలోక పిలుపు లేదని మీకు అర్థం కావాలి. అంటే ఎవడైతే దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని ఇష్టాలను ఎరిగి ఇలాంటి మహారోధన అనేకుల కొరకు జరిగిస్తుంటాడో వాడే పరలోకానికి అర్హుడు అనే విషయం మీకు అర్థం కావాలి. ప్రతి ఒక్కరికి పరలోక పిలుపు రాదనే విషయం కూడా మీకు అర్థం కావాలి. అంటే ప్రతి ఒక్కరికి పరలోక పిలుపు అనేది పెట్టకూడదు. అది మీ అవివేకం అనేది మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరికి పరలోక పిలుపు పెట్టొచ్చు అంటే ఎవడైతే ప్రతిరోజు మానకుండా వాక్యం విని దాని ప్రకారంగా అడుగులు వేయాలని ఆలోచన ఉన్నాడో, అనేకులు ఎలాంటి సత్య సంబంధాల ఆలోచనతో నింపాలనుకుంటున్నాడో వాడు పరలోక సంబంధి. వాడు ఎప్పుడు వెళ్ళిపోయినా పరలోక పిలిపే. సో ఇలాంటి లక్షణాలు ఉన్న వారికి పెట్టండి. మీరు కూడా అలాంటి లక్షణాలు కలిగి నడుచుకోండి. మీకు కూడా అలాంటి మంచి పేరు కలుగుతుంది. ఈ విషయంలో ఎక్కడ కూడా పొరపాటు పడొద్దని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇక రెండోదిగా ఆయన మాట్లాడుతూ ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ఏమంటున్నారంటే, చనిపోయిన వాని గురించి ఏడవద్దు, వాని గురించి అంగలార్చవద్దు, వెళ్ళిపోతున్న వాని గురించి బహురోదనం చేయడి. వెళ్ళిపోతున్న వాని గురించి బహురోదనం చేయడి అంటున్నాడు. అంటే చనిపోయిన గురించి ఏడ్చిన వేస్ట్నైనా వ్యర్థంనైనా అంటున్నాడు. అంటే మనకేం అర్థం కావాలి? చనిపోయిన గురించి మనం ఏం చేసినా వ్యర్థం. ఇప్పుడు ఎవరైతే చనిపోవడానికి రెడీగా ఉన్నారో, ఎవరైతే పాప సంబంధమైన ఆలోచనతో నింపబడి ఉన్నారో వాళ్ళను సరైన సత్యంలో నడిపించడం కోసం ఏడవండి అంటున్నాడు. అంతే తప్ప చచ్చిపోయినాడు గురించి ఆడవడం వల్ల, చచ్చిపోయినాడు గురించి పరలోకం చేర్చుకో అనడం వల్ల ఏ ఉపయోగం లేదు. ఇప్పుడు ఇలాంటి ఆలోచనల వల్ల మనం మరింత అవివేకులుగా తయారవుతాం. ముఖ్యంగా హాస్పిటల్స్లో కూడా చూడగలిగితే మార్చురీ రూమ్లో అంటే శవాల గదిలోకి వెళ్ళి డాక్టర్లు పరుగులు పెడతారా? సెలైన్ ఎక్కించాలని ఇదని పరుగు పెడతారా? మాత్రం పరుగు పెట్టరు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చనిపోయారు. వాళ్ళ గురించి ఏమాత్రం ప్రయాసపడినా వ్యర్థమైన విషయం వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఎవరైతే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళ కోసం పరుగులు తీస్తారు. వాళ్ళకి రక్తం కావాలని పరిగెడతారు, వాళ్ళు సెలైన్ ఎక్కించాలని పరిగెడతారు, ఏమైనా సరే వాళ్ళని బ్రతికించాలనుకుంటారు. అంటే మనకు విషయం అర్థం కావాలి. వెళ్ళిపోవచ్చున్న వాని గురించి అంగలార్చు అంటున్నాడు. అంటే ఈ రోజున చాలామంది పాప సంబంధమైన ఆలోచనతో నింపబడుతున్నారు. వాళ్ళు పరలోకానికి చాలా దూరంగా ఉన్నారు. మరి వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోతున్నారు. అలాంటి వారిని సరైన సత్యంలో నడిపించే ప్రయత్నం చేయగలిగితే, అలాంటి వారిని సత్య సంబంధులుగా తీర్చిదిద్దగలిగితే అంత సంతోషం. వాళ్ళ గురించి ఏడవట్లేదు దేవుడు. వాళ్ళ గురించి ఏడుంది ఆయన. చనిపోయిన గురించి ఏడవడం లేకపోయాం. చనిపోయారు వాళ్ళు ఆల్రెడీ పాతాళం పోయారు. వాళ్ళకి ప్రవర్తన బట్టి వాళ్ళు ఎక్కడ పోయారు. ఇక వాళ్ళ గురించి ఏడ్చి ప్రయోజనం లేదు. ఇప్పుడు నువ్వు ఏడవలసింది అలా దేని గురించి అయ్యంటే ఇదిగో చాలామంది పరలోకానికి దూరం అయిపోయారు. వాళ్ళని పరలోకానికి చేర్చే పదంలో వేడవాలి. పాతాళానికి దగ్గర అయిపోతున్నారు. వాళ్ళని పరలోకానికి చేర్చే విధంగా నీ అడుగులు పడాలి. దాని గురించి నువ్వు వేడవాలి. దాని గురించి నీ ప్రయాస జరగాలి అంటున్నాడు. మరి ఎంతమంది ఈ విధమైన ప్రయాసతో పరుగులు ఎడుతున్నారు? ఇలాంటి ప్రయాస కలిగి ఎంతమంది అడుగులు వేస్తున్నారు? సో పరీక్షించుకోండి. రోజుకి మరింత పరిపూర్ణులు కావాలని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు వారు కూడా తన బ్రతుకున్న కాలంలో ఆయన సువార్త ప్రయాణంలో ఒకనొక పట్టణానికి వచ్చాడట. అలా పట్టణానికి వచ్చినప్పుడు ఆయన పట్టణాన్ని చూసి ఏడుస్తున్నాడట. ఆ సందర్భం ఎక్కడ ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. లోకసువార్త 19వ అధ్యాయం 41వ వచనంలో ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి అంటున్నాడు. ఏడ్చి అంటున్నాడు. అంటే పట్టణాన్ని చూసి ఎవరు ఏడుస్తారండి? పట్టణం అంటేనే సంతోషకరమైన పరిస్థితి ఉంటుంది. పట్టణం అంటే ఎంజాయ్మెంట్ అన్నట్టు ఉంటుంది. మరి అలాంటి ఎంజాయ్మెంట్ అనే పరిస్థితుల్ని పక్కనెట్టేసి పట్టణాన్ని చూసి ఏడుస్తున్నాడట. అంటే చాలామంది పట్టణాల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంజాయ్మెంట్కి అలవాటు పడిపోయి పాతాళానికి దగ్గర అయిపోతున్నారు. వీళ్ళు ఎవరినై కూడా పాతాళానికి వెళ్ళకూడదు, సత్య సంబంధమైన ఆలోచనతో నింపి వాక్యంతో వారిని కట్టి పరలోకాలకు చేర్చాలనే ఆలోచన ఆవేదనతో నిండిపోయాడేమో. పట్టణాన్ని చూడగానే ఈయన ఏడుస్తున్నాడట. మరి ఎంతమంది ఈ రోజున పట్టణాలను చూసి ఏడుతున్నారు?
ఎంతమంది పట్టణాలు చూసి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు అంటే పట్టణాలు చూస్తే ఎవరికి ఏడుపు రాదు, సంతోషం వస్తుంది. కానీ క్రైస్తవుడా నీ ఆలోచన విధానం ఎలా ఉండాలి తెలుసా? పట్టణాల్లో వ్యర్థమైన తిరుగులు తిరుగుతూ వ్యర్థమైన ఆలోచనతో నింపబడుతూ పాతాళం దగ్గర అయిపోతున్న వారు ఎవరుతున్నారో వారి విషయమే నువ్వు ఏడవాలి అంటున్నాడు, మహారోధన జరిగించాలంటున్నాడు. మరి ఎంతమంది ఈ విధమైన ఆలోచన విధానం కలిగి ఉన్నారు? క్రైస్తవుడు అంటే ఎలాంటి ఆలోచన విధానం కలిగి ఉండాలి? మహారోధనతో నింపబడాలి, నిత్యము రోదనతో రగల్చబడాలి. ఈ విషయాన్ని మర్చిపోకండి ప్రియమైన వాళ్ళారా. మరో సందర్భం చూసే ప్రయత్నం చేయగలిగితే యెహెజ్కేలు గ్రంథం 6:11 ఏం రాయబడిందంటే, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ చేతులు చరిచి నేల తన్ని ఇశ్రాయేలీల దుష్టమైన హేయ కృత్యమును బట్టి అయ్యో అని అంగలార్చుము అంటున్నాడు. ఏంటంట? అయ్యో అని అంగలార్చుము అంటున్నాడు. మరి ఈరోజు ఎంతమంది హేయ కృత్యాలను బట్టి అంగలార్చే విధంగా ఉన్నారు? మన కుటుంబాల్లో చాలామంది ఇలాంటి ఆలోచన విధానానికి వెళ్ళిపోతున్నారు. మన బంధుగణాల్లో చాలామంది ఇలాంటి ఆలోచన విధానాలు హేయ కృత్యాలు జరిగిస్తూ ఉన్నారు. మరి వారిని సరైన సాధ్యతలు నడిపించాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా? వారిని సరైన సాధ్యతలు నడిపించడమే కాదు, వారిని సత్యంతో నిలబెట్టడమే కాదు, పరలోకాన్ని చేర్చే వరకు నమ్మకంగా మనం పనిచేయాల్సిన బాధ్యత ఉందా లేదా? వారి గురించి రోధించాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదంటే ఖచ్చితంగా ఉంది. ఈరోజు క్రైస్తవులు ఎలా తయారయ్యారంటే వారిని సరైన సాధ్యతలు నడిపించే పదంలో వెళ్ళలేరు. వీళ్ళే లోకంలో కలిసిపోతున్నారు, వీళ్ళే లోక సంబంధమైన ఆలోచనతో నింపబడుతున్నారు, వీళ్ళే లోకానికి నిదర్శనంగా కనబడుతున్నారు. వీళ్ళు ఇంకొకరిని సత్యంలో నడిపించడం కాదు సార్, వీళ్ళే లోకంలో కలిసిపోయి వాళ్ళతో ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. ఈ లోకంలో కాసేపు ఎంజాయ్మెంట్ ఉండదు, కనబడచ్చేమో కానీ పరలోకానికి మనం ఎప్పటికీ చేరుకోలేం. మనమే అనేకుల్ని సత్యంలో నడిపించి పరలోకాన్ని నడిపించాల్సిన మనమే ఇలా లోకాన్ని కలిసిపోతే తండ్రికి ఎంత కన్నీరు. వాళ్ళ మనకు సంబంధించిన వాళ్ళు కాదు కదా, మా వాళ్ళు కాదు కదా, మా బంధువులు కాదు కదా అనుకుంటే యేసుక్రీస్తు కూడా మనం ఏమవుతామని ఆయన మన కోసం ప్రాణాలు పెట్టడానికి మనకు విషయం అర్థం కావాలి. ఏమని నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించి అంటున్నాడు. సమస్తాన్ని ఒకసారి పరిశీలించుకుంటే నా వలే వారు కూడా పరలోకం చేరుకోవాలనే ఆలోచన ఎందుకు కలగట్లేదు? అలాంటి మహారోధన మళ్ళీ ఎందుకు కలగట్లేదంటే ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితులు ఉన్నాం. మనకెందుకులే అన్నట్టుగా ఉన్నాం. చేయగలిగిన మేలు చేయని వాడు ఎవడైతే ఉన్నాడో వాడు పాపి అంటున్నాడు బైబిల్. చేయగలిగిన మేలు చేయాలి, చేయకపోతే అలా కుదురుతుంది? రోజుకి ఆ మేలుతో నింపబడాలి, అంటే వాక్యంతో నింపబడాలి. ఎప్పుడైతే వాక్యంతో నింపబడతామో ఆటోమేటిక్గా నెక్స్ట్ జరగబోయేది ఏంటి? అనేకుల హృదయాలు సత్యం నింపుతాం, అనేకుల హృదయాలు ఈ వాక్యాన్ని నింపుతాం. ఎప్పుడైతే నింపుతామో వాళ్ళ హృదయాలు కూడా సత్యమే మళ్ళుతాయి. అలా మళ్ళడం నెక్స్ట్ జరిగేది ఏంటి? వాడు కూడా పరలోక సంబంధిగా నడుచుకుంటాడు, అనేకుల్ని సత్యం నడిపించే ప్రయత్నంలో వాడు కష్టపడతాడు. అలా కష్టపడాలంటే రోజుకి మన హృదయాలు రోదనతో నింపబడాలి. కన్నీళ్లతో మన కుటుంబాల కోసం, మన బంధువుల కోసం, సంఘం కోసం ప్రార్థన చేయాలి. ఇలాంటి ప్రార్థనా జీవితం మీరు ప్రతిరోజు కలిగి ఉండాలని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇక చివరిగా యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూడగలిగితే, ఆయన మన నిమిత్తం తన ప్రాణము పెట్టినట్టున్నాడు. ఎందుకు పెట్టాలైనా అని అంటే మనల్ని ప్రేమించి ఆయన తన ప్రాణాన్ని పెట్టేశాడట. మరి మనం ఏం చేయాలో కూడా తెలియజేస్తున్నాడు. కనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము అంటున్నాడు. మనం కూడా మన సహోదరుల నిమిత్తం ఏం చేయాలంట? ప్రాణం పెట్టాలట. మరి ఎంతమంది ప్రాణాలు పెట్టేంత త్యాగగుణం కలిగి ఉన్నారు? ఈరోజున క్రైస్తవుల్లో త్యాగగుణం లేదండి. ఎవరిని దోచుకు తిందామా, ఎలాంటి స్వార్థపూరితమైన ఆలోచనతో నింపబడదామా అన్న ఆలోచన తప్ప ఎలా అయినా సరే నా సహోదరుని రక్షించాలి, ఎలా అయినా సరే వారి హృదయాన్ని సత్యంతో నింపాలని రోదన, ఆవేదన ఎవరిలోనూ కనబడట్లేదండి. ఎవరి కాళ్ళు స్వార్థపూరితమైన ఆలోచనతో నింపబడుతున్నారు. ఈ ఆలోచన విధానం దేవుడు అసహించుకుంటాడని, దేవుడు మిమ్మల్ని వెలివేస్తాడనే విషయం గుర్తుపెట్టుకోండి. రోజుకి ఈ ఆలోచన విధానాన్ని కట్టిపెట్టండి. స్వార్థపూరితమైన ఆలోచనల్ని పక్కన పెట్టండి. సత్య సంబంధమైన ఆలోచనతో నింపబడండి. మీరు హృదయం నిండా వాక్యం నింపుకున్నప్పుడు మీ హృదయం ఏమని చెప్తుందో తెలుసా? అనేకులు సత్యంలో నడిపించాలంటుంది, అంటే మేలుతో నింపాలంటుంది. మరి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు మేలుతో నింపడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? సో పరీక్షించుకోండి. రోజుకి ఈ ఆలోచన విధానం మీలో మేలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇక రెండోదిగా చెప్పాలంటే
మహారోధన అనేది మనలో లేకపోతే పరలోకానికి మనం అర్హులం కాదనే విషయం మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన కలిగి ఉన్న మహారోధన మనం కూడా కలిగి ఉండాలి. మన చుట్టూ ఉన్న వారి కోసం మహారోధన జరిగించాలి. వాళ్ళ హృదయంలో శక్తి నింపి ప్రయత్నం చేయాలి. అలాంటి శ్రేష్టమైన కృపను ధన్యతను దేవుడు మనకు అనుకునేలాగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ విధంగా మరొకసారి మీ సన్నిధిలో కనబడడానికి, ఎన్నో శ్రేష్టమైన సంగతులు నేర్చుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఒక అద్భుతమైన అవకాశం బట్టి గొప్పదైన కృపను మరింతగా కృతజ్ఞత తెలుస్తున్న తండ్రి. మీ నామను మహిమ కలుగుగాక. రోజు మరింత పరిపూర్ణత సంతరించుకుంటున్నాయి. అనేకుల కొరకు అనార్పణంగా పోయపడడానికి మీ గొప్పదైన పరిశుద్ధాత్మ సహాయం మాకు అందించుకునేటుకుంటూ ప్రాధాన్యపడుతూ, మహారోధనతో నింపబడడానికి మీ గొప్పదైన సహాయం మాకు అందించుకునేటుకుంటూ ప్రాధాన్యపడుతూ, త్వరలో నేను ప్రభు రక్షకుడునైనా క్రీస్తు రాష్ట్రం పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మానవులు అడుగుకుని పరలోకపు తండ్రి. ఆమె వందనాలండి.